everyone, welcome back to Sita and Sitara. And ee roju nenu meeku chuinchaboye recipe idu oka Rayalaseema special dish Uggani. Ee peru chaala mandi vinuntaru kada, kaani idi ela chesukovalo matram meelo chaala mandiki teliyadu. Idi once telisaka inta simple recipe anipistundi. ఈ ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బజ్జీ ఏంటి అనుకుంటున్నారా? మార్నింగ్ బజ్జీలు తినడం చాలా కష్టమైన పని, సో ఒమిట్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో చేసుకున్నప్పుడు బజ్జీతో చేసుకోకండి. ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ చేసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా బజ్జీతో ట్రై చేయండి. బజ్జీతో ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా పుట్నాల పప్పు అంటారు కదా, చట్నీ పప్పు. ఈ చట్నీ పప్పుని ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ముందే పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇట్లా ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు పడతాయి. ఇవి కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఒకేసారి మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు. దీంట్లో కారం అది ఏమి వేసుకోము, సో పచ్చిమిరపకాయలే కొంచెం ఎక్కువగా వేసుకోండి. అండ్ 1 స్పూన్ సాల్ట్, అండ్ 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ స్లైస్ చేసి, అండ్ 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి, ఇది నేను ఇద్దరికి సరిపడా క్వాంటిటీ చేస్తున్నాను. అండ్ మురమురాలు. ఈ మురమురాలు మాత్రం ఎంత వేసుకోవాలో చాలామందికి అర్థం కాదు, ఎందుకంటే ఇవి వాటర్లో మనం సోక్ చేస్తాం. సోక్ చేసిన తర్వాత చాలా దగ్గరకు అయిపోతాయి, క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది. ఈ కన్ఫ్యూజన్ ఏమీ వద్దు. మీరు రెగ్యులర్గా వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ వేసుకుంటే ఒకళ్ళ క్వాంటిటీ సరిపోతుంది. బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం తాలింపు వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు అయిపోయాక ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్టే వేస్తున్నాను నేను. ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మురుమురాలకు సాల్ట్ తర్వాత వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని మనం ఇప్పుడు మురుమురాలు నానబెట్టుకుందాం. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఈ మురుమురాల్లో వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఆనియన్స్ ఒక 15 మినిట్స్ పడుతుందండి వేగడానికి. ఆ 15 మినిట్స్ టైంలో ఈ మురుమురాలు నానిపోతాయి. చూడండి, ఇలా అవి మునిగిపోయే వరకు వాటర్ పోసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే నానిపోతాయి. ఒకసారి మనం ఆనియన్స్ చెక్ చేద్దాం. లైట్గా ఉడుకుతున్నాయి కదండి, ఇందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అయిపోయేంత వరకు వేయించుకుందాం. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న మురుమురాలను తీసుకొని మన చేతులతో రెండిటితో ప్రెస్ చేస్తూ వాటర్ అంతా స్క్వీజ్ చేసి బాండీలో వేసుకోవాలి. ఇలా అన్ని మురుమురాలని స్క్వీజ్ చేసుకొని బాండీలో వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక సాల్ట్, ఆ సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత పుట్నాల పొడి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు జాగ్రత్తగా స్లోగా కలుపుకోండి, లేకపోతే మురుమురాలు ఇరిగిపోతాయి. స్లోగా కలుపుకోండి. ఆనియన్స్ అంతా స్ప్రెడ్ చేసి, చూసారా ఆనియన్స్ టొమాటోస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా, ఇలా కనిపిస్తేనే బాగుంటాయండి. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు మీడియం ఫ్లేమ్లో. లిడ్ ఓపెన్ చేసేసి ఒకసారి కలుపుకోండి. ఇంతేనండి, మన ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా బజ్జీలు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ శనగపిండి తీసుకోండి, అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం వంట సోడా యాడ్ చేసుకోండి, చిటికెడు. అందులో వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. పేస్ట్ లాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి బాగా. ఇదిగోండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే బాగుంటుంది. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మిరపకాయని పిండిలో ముంచి అలా ఆయిల్లో వేసేసుకోండి. తర్వాత 2 వైపులు బాగా కాలే వరకు కాల్చుకొని బాగా ఫ్రై అయిపోయాక తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ఉగ్గాని బజ్జీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఉగ్గాని చేసుకోవడం ఎంత ఈజీయో. ఇది బజ్జీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. బజ్జీ లేకుండా తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. If you have not subscribed to my channel, please do subscribe to Sita and Sitara, and don't forget to click the bell icon for more updates. Thank you for watching.